క్రెడైట్ 10వ ప్రాపర్టీ ఎక్స్పో బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో అట్టహాసంగా ప్రారంభమైంది. డిసెంబర్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ప్రాపర్టీ ఎక్స్పోను ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజులు లాంఛనంగా ప్రారంభించారు. సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, బిల్డర్స్ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చి ఈ ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తోంది. క్రెడై విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రాపర్టీ ఎక్స్పోలను విజయవంతంగా నిర్వహిస్తోంది. 9 ఎడిషన్లను సక్సెస్ఫుల్గా నిర్వహించి 10వ ఎడిషన్ను బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ వేదికగా ప్రారంభించింది. సుమారు 71 మంది రియల్టర్లు, బిల్డర్లతో పాటు ఇంటీరియర్ డిజైనర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఎక్స్పోలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఫ్లాట్లు, విల్లాలు, ప్రాపర్టీస్పై ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు గొప్ప అవకాశాన్ని క్రెడై కల్పించింది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనే వారికి, ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో చక్కని వేదికగా నిలుస్తోంది. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ ఎక్స్పోను ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజులు ప్రారంభించారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు, భూమిపై పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులు మంచి సంస్థ కోసం అన్వేషిస్తుంటారని ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజులు అన్నారు. అలాంటి ప్రముఖ సంస్థలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి క్రెడై గత 9 ఏళ్లుగా ప్రాపర్టీ ఎక్స్పోను విజయవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. VMRDA కూడా ఓ స్టాల్ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మా ధర్మేంద్ర గారు చెప్తూ, బిల్డర్స్ విశాఖపట్నంలో అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేది మీరే కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ముఖ్యంగా నారాయణ గారు ఆల్రెడీ దీని మీద చాలా కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్లాంట్స్లో కానీ ఎక్కడైనా ఏ ఇష్యూ వచ్చినా కానీ 24 అవర్స్లో క్లియర్ చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు ఎన్డీఏ అండగా ఉంటుంది. విశాఖపట్నం అభివృద్ధిలో మీరు కీలక పాత్ర పోషించాలి. రానున్న రోజుల్లో ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది. కొంచెం డల్గా ఉందని చెప్పి ఎవరు కూడా బాధపడద్దు. క్రెడై 10th ప్రాపర్టీ షో అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరము. దాంట్లో మంచి అట్రాక్టివ్గా VMRDA, విశాఖపట్నంలో మంచి పేరున్న సంస్థ VMRDA వారు కూడా ఇక్కడ స్టాల్ పెట్టి ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రభుత్వమే వేసిన లేఅవుట్స్ని కూడా వాళ్ళు ప్రజలు వచ్చి ఇక్కడ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా కొనుక్కునే దానికి అవకాశం కల్పించడం అనేది చాలా చాలా సంతోషదాయకము. అట్లాగే అందరూ ఇక్కడే ఉన్నారు VMRDA స్టాఫ్. అదొకటే కాకుండా కమిషనర్ గారు రమేష్ గారు కూడా ఇక్కడే ఉండి దగ్గర ఉండి దీన్ని చూసుకుంటూ ఇదొక స్పెషల్ అట్రాక్షన్ కింద ఉంది. తప్పనిసరిగా ప్రజలకి ప్రభుత్వము దగ్గరగా సేవలు చేద్దాము. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా VMRDA ఉంది అని చెప్పి ప్రభుత్వము మంచి 3 రోజుల పాటు గాదిరాజు ప్యాలెస్లో జరగనున్న ప్రాపర్టీ ఎక్స్పోలో 71 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయని క్రెడై ఏపీ జనరల్ సెక్రటరీ బాయిని శ్రీనివాసరావు, విశాఖ చాప్టర్ చైర్మన్ KSRK రాజు, ఎక్స్పో కన్వీనర్ CH గోవిందరాజులు తెలిపారు. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా ప్రతి ఏటా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. 3 రోజుల ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారులకు నచ్చిన ప్రాపర్టీని ఎన్నుకోవచ్చని అన్నారు. వినియోగదారులకు లక్కీ డ్రా ద్వారా ప్రతి గంటకు బంగారు నాణెం, బంపర్ డ్రా ద్వారా హోండా యాక్టివా బహుమతులుగా అందజేస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో ఎంతో వైభవంగా ప్రారంభపడింది. మరి ఈ ప్రారంభోత్సవానికి మన ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, వెలగపూడి రామకృష్ణబాబు గారు, వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు, అలాగే SBI DGM, అలాగే VMRDA రమేష్ గారు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. ఈ యొక్క క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో 72 స్టాల్స్ తోటి అన్ని స్టాల్స్ కూడా 100% బుక్ అయ్యి
అందరూ కూడా ఇప్పుడు విజిటర్స్ కూడా ఎక్కువ మంది రావడం జరుగుతుంది. ఇలాగే 3 రోజులు ఈ యొక్క ప్రాపర్టీ షో సక్సెస్ అవ్వాలని విశాఖపట్నం ప్రజలు కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోకి విజిట్ చేసి తమ యొక్క ప్రాపర్టీ ఏదైతే తమ ఫ్లాట్లు కానీ ప్లాట్స్ కానీ ఇంటీరియర్ డెకరేటర్స్ కానీ అలాగే ప్రముఖ బ్యాంకర్స్ 6 బ్యాంకర్స్ ఇందులో స్టాల్స్ పెట్టడం జరిగింది. వీరందరినీ మీరు ఏ బడ్జెట్లో మీరు ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారో, అలాగే మీకు లోన్ ఎంత అవైల్ చేస్తారనుకుంటున్నారో, ఇటువంటి అన్ని వివరాలు తెలుసుకుని ఈ యొక్క ప్రాపర్టీ షోని సక్సెస్ చేయాలని అనగా 29 నవంబర్ 2024 గాదిరాజు ప్యాలెస్ బీచ్ రోడ్లో గల గాదిరాజు ప్యాలెస్లో మా క్రెడాయి విశాఖపట్నం చాప్టర్ తరపున 10వ ప్రాపర్టీ ఎక్స్పోని అత్యంత అంగరంగ వైభవంగా ఇనాగరల్ ఫంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్పోలో సుమారు 71 స్టాల్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్టాల్స్ కూడా అందరూ ఎవరికాళ్ళు అన్ని స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టాల్స్ నందు 25 మంది బిల్డర్సు, ప్రముఖ బిల్డర్సు వారి ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. బిల్డింగ్స్, ఫ్లాట్స్, అలాగే సుమారు 15 మంది రెప్యూటెడ్ లేఅవుట్ ఓనర్స్ ఇంక్లూడింగ్ VMRDA వారి యొక్క లేఅవుట్స్ని ప్రదర్శించడం జరుగుతుందండి. ఇది కాకుండా సుమారు 35 మంది బిల్డింగ్ ఫ్లాట్స్ కోసం సంబంధించిన ఇంటీరియర్ మెటీరియల్స్ కావాల్సిన సంబంధించిన మెటీరియల్స్ని వారు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ సందర్శకులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి కావలసిన ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ విల్లా కానీ సెలెక్ట్ చేసుకుని పట్నం అనేది ఆర్గనైజ్ చేస్తున్న 10th ప్రాపర్టీ ఎక్స్పో గతం కంటే భిన్నంగా ఎంతో గ్రాండ్గా అన్ని స్టేక్ హోల్డర్స్ని, ఇటు ప్రాపర్టీ హోల్డర్స్ కానీ అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంటీరియర్స్ కానీ ఆల్ అండర్ వన్ రూఫ్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది. దీనికి క్రీడా ఆంధ్రప్రదేశ్ తరఫున క్రీడా విశాఖపట్నం టీంని ఎంటైర్ టీంని కంగ్రాట్స్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ, ఆ కళని సాకారం చేసుకోవడం కోసం మరి సిటీ పెరుగుతున్న అర్బనైజేషన్ పెరుగుతున్న తరుణంలో వాళ్ళ యొక్క ప్రాపర్టీని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా అవస్థలు పడుతుంటారు. వాళ్ళ యొక్క బడ్జెట్కి అనుగుణంగా, వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి ఈ వేదిక వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మిగిలిన ఆస్పెక్ట్స్లో కూడా ఈ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, ఫ్లాట్స్ కానీ, అలాగే ఇంటీరియర్స్ కూడా అన్నీ ఓ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క సొంతలు సాకారం చేసుకోవడానికి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెంచర్స్ తీర్చిదిద్దుతున్న బిల్డర్లు, రియల్టర్లు తమ స్టాల్స్లోని ప్రాపర్టీస్ను వినియోగదారులకు వివరించారు. అందుబాటు ధరల్లో వెంచర్స్లోని ప్రాపర్టీలను అందిస్తున్నామని చెప్పారు. తమ ప్రాజెక్టులోని ప్రత్యేకతలను భూమాత గ్రూప్ తాళ్ళూరి శివాజీ, చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ డైరెక్టర్ సూర్యతేజులు ఎస్డీవీ న్యూస్కు వివరించారు. అందరికీ నమస్కారం అండి. సో మా కంపెనీ పేరు చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో మేము అట్ ప్రెసెంట్ కాపులపల్లిలో 150 ఎకరాల లేఅవుట్ వేస్తాం సార్. కూడా జాయింట్ వెంచర్ విత్ ఇన్ ద GVMC లిమిట్స్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 40 feet 60 feet రోడ్స్తో మన మినిమం ప్లాట్ సైజ్ స్టార్ట్ అయితే 80 square yards నుంచి 1000 square yards దాకా ఉన్నాయి సార్. అలాగే మాకు అదే లేఅవుట్లో ఫంక్షన్ హాల్ కూడా కట్టామండి. 30,000 SFT ఫంక్షన్ హాల్. మీకు దాంట్లో మండలోగ్లీ రూమ్స్, అవుట్డోర్ అండ్ ఇండోర్ గేమ్స్ అన్నీ ఉన్నాయి సార్ దాంట్లో. అది కాకుండా లేటెస్ట్గా ఇంకో ప్రాజెక్ట్ కూడా చేసామండి. మేఘాలయ పక్కన ఆపోజిట్ GVMC చిలుకూరిస్ క్యాపిటల్ లైన్ అని కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి కట్టాం. దాంట్లో మేము పర్ ఫ్లోర్ సేల్ చేస్తున్నాం సార్ 3,000 SFT. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ విజిట్ అస్ ఇన్ ద క్రెడై ప్రాపర్టీ ఎక్స్పో అండ్ వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ గెట్ యువర్ బెటర్ ప్రాపర్టీ. క్రెడై ప్రాపర్టీ షో విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా భూమాత గ్రూప్ ఇవాళ విశాఖపట్నానికి తలమానికంగా ఉన్నటువంటి భూమాత గ్రూప్ 2 తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి భూమాత గ్రూపు ఇవాళ ఇక్కడ స్టాల్లో మేము పెట్టడం జరిగింది. దీనికి అనేక సామాన్య మానవుడికి ఒక ఇల్లు ఇవ్వాలనేటువంటి సత్సంకల్పంతో మేము ఈ యొక్క రియల్ ఎస్టేట్ గ్రూప్ని చేయటం జరిగింది. ఇది అందరికీ కూడా అందిస్తూ విశాఖపట్నంలో మేము అందరికీ ఒక అవకాశాన్ని కలుగజేస్తున్నామని గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇది ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఎవరైతే భూమాతలో కొనుక్కుంటారో వాళ్ళందరికీ కూడా ఈ 3 రోజుల్లో మేము అనేక రాయితీలు కూడా ఇవ్వటం జరిగింది, గిఫ్ట్లు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు అందరూ కూడా వినియోగించుకోవాలని. Balaji Nirman and Estates. We have launched a prestigious project at Birla Junction, Murli Nagar, Sri Balaji Altus. It is a 17 floors high-rise gated community apartments.
1625 స్క్వేర్ ఫీట్ నుండి 2400 స్క్వేర్ ఫీట్ వరకు సైజులో ఫ్లాట్స్ పెట్టాము. ఇట్ ఈస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ విత్ 77+ ఎమ్యూనిటీస్ అండ్ యునో టెరెస్ ఎమ్యూనిటీస్, ల్యాండ్స్కేపింగ్ ఎమ్యూనిటీస్, ఇలాగా చాలా రకాలుగా ప్లాన్ చేస్తాం. ఆదిత్రి హౌసింగ్ లిమిటెడ్ అనేది 9,000 crores టర్న్ ఓవర్ కంపెనీ అండి. వైజాగ్లో 3 పెద్ద ప్రాజెక్టులు మనం చేస్తున్నాము. ఒకటి అగనంపూడి సిగ్నల్ పాయింట్లో ఒకటి చేసామండి, 165 ప్లాట్స్, అది రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి. తర్వాత 7 acres ఇంకొకటి గేటెడ్ కమ్యూనిటీ 40 ఎమ్యూనిటీస్ తోటి, ఎక్కడ ఇవ్వలేనండి ఎమ్యూనిటీస్ తోటి 40 ఎమ్యూనిటీస్ తోటి ఒక పెద్ద లేఅవుట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఒకటి మనం ఇస్తున్నామండి. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అది 40 ఎమ్యూనిటీస్, అది కూడా తయారై ఉందండి. అది కూడా మనం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో మనం తీసుకోవచ్చండి. దానికి కూడా లోన్స్ అప్రూవల్ అన్నీ వస్తాయి. అలాగే 60 acres లంకిలిపాలెంలో ఒక ప్లాట్ చేస్తున్నామండి. దాంట్లో విల్లా ప్లాటింగ్ విత్ మామూలు ప్లాట్ కూడా మనం ఇష్యూ చేస్తున్నాం. 20,000 SFT క్లబ్ హౌస్ ఒకటి ఉంది. అలాగే మనకి కంపెనీకి ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 149 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమాలో ప్రతిభ కనబరిచిన 3 విద్యార్థులకు సుబ్బరాజు మెమోరియల్ అవార్డు కింద 10,000 రూపాయలు చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ విశాఖ ప్రెసిడెంట్ ధర్మేందర్, గౌరవ కార్యదర్శి శ్రీను, SBI DGM పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.